హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. ఈరోజు మీకు ఒక మంచి చట్నీ చూపిస్తానండి. అది బీరకాయ నువ్వుల చట్నీ. మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. అంత బాగుంటుంది ఈ చట్నీ. వేడి వేడి అన్నంలో ఈ చట్నీని కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. అంత బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చట్నీ రైస్లకే కాదండి, దోశ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న బీరకాయను ఒకటి తీసుకున్నానండి. ఇది చాలా లేతగా ఉంది. దీనిపైన తొక్కు కాస్త లైట్గా తీయండి. మరీ ఎక్కువ తీయాల్సిన అవసరం లేదండి. ఇలా బుడిపిల దగ్గర కొద్దిగా లైట్గా తీయండి, సరిపోతుంది. మీరు బీరకాయ తీసుకునేటప్పుడు ముదురు బీరకాయ కాకుండా లేతగా ఉండే బీరకాయ తీసుకోండి. చట్నీ చాలా బాగుంటుంది. బీరకాయని కట్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ముక్కను నోట్లో పెట్టుకొని రుచి చూడండి. ఎందుకంటే కొన్ని బీరకాయలు లైట్గా చేదొస్తుందండి. మనం రుచి చూడకుండా అలానే చట్నీ చేసుకుంటే చట్నీ మొత్తం పాడైపోతుందండి. ఒకసారి టేస్ట్ చూసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర వేసి వేయించుకోండి. ఇందులో 8-9 దాకా ఎండుమిర్చిని వేసుకోండి. మీరు తీసుకున్న మిర్చి కారం బట్టి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకోండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండును వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. నువ్వులు మాడిపోవండి. బీరకాయల్లో నీరు ఉంటుంది కదా, ఆ తేమకి నువ్వులు మాడిపోవు. 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాక ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ బీరకాయ ముక్కలను మగ్గించుకోవాలి. వీటన్నిటిని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు మగ్గడానికి నాకు 10 మినిట్స్ టైం పట్టిందండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బీరకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గాలి. బీరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచుకోండి. ఈ చట్నీ ఇంకా బాగుంటుంది. దీన్ని అంతటినీ మిక్సీలో వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. బీరకాయ చట్నీ ఎప్పుడూ చేయకపోతే తప్పకుండా ఈ చట్నీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీన్ని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నామనుకో పచ్చడి టేస్ట్ అస్సలు బాగుండదండి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మీకు కొంచెం గట్టిగా ఉందనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీనికి పోపును ప్రిపేర్ చేసుకుందాము. మరో ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి అవి చిటపటలాడిన తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.